ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, పాలేరులో వర్షం కురుస్తుంది. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోనూ వర్షం కురుస్తుంది. ఏపీలో మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తుఫాను కారణంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా అత్యధిక వర్షపాతం నమోదైందంటే తెలిసింది. జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇప్పటికే సంస్థలకి సెలవు అయితే ప్రకటించారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థలకు అయితే కలెక్టర్ సెలవులు ప్రకటించిన పరిస్థితి. మరోవైపు సత్తుపల్లి, మనుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి అయితే ఆటంకం ఏర్పడింది. మరోవైపు మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా వర్షపాతం అయితే అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు పాలేరు రిజర్వాయర్ అయితే భారీగా వరద నీరు చేరడంతో 23 గేట్లు ఎత్తి దిగువకు నీరైతే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అత్యవసరం అయితే బయటికి రావాలని కూడా చెబుతున్నారు. ఎందుకంటే గత రాత్రి నుండి అర్ధరాత్రి 11 గంటల నుండి ఇప్పటి వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు ముఖ్యంగా మధిర ఆ సరిహద్దు ప్రాంతాలు, ఇటు సత్తుపల్లి, పెనుపల్లి, ఇటు పాలేరు, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతం అయితే ఈ రోజు గత 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు, రానున్న రోజులు 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చెబుతున్నారు. ఇటు తుఫాను ప్రభావం వలన సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం. సత్తుపల్లి జేవీఆర్ కృష్ణారం ఓపెన్ కాస్ట్ లో 28 mm వర్షపాతం నమోదైంది. ఉపరితల గనుల్లో నీరు చేరడం వల్ల జేవీఆర్ కృష్ణారం ఓసిల్లో అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. మరోవైపు సరిహద్దు ప్రాంతం కావడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్నారు. ఇప్పటికే మొంతా తుఫాను కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వరికి కోతకు వెళ్ళొద్దని కూడా చెబుతున్నారు. 2-3 రోజుల పాటు కోత నిలిపివేయాలని చెబుతున్నారు. మరోవైపు పత్తి చేనుకైతే పూర్తిగా నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కావచ్చు, ఈదురు గాలు కావచ్చు, పూర్తిగా పత్తి నష్టం వాటిల్లని అయితే తెలుస్తుంది. ఇటు వరి కూడా కోతకు వెళ్ళొద్దని జిల్లా కలెక్టర్లు అయితే చెబుతున్నారు. మరోవైపు జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతుల్ని అప్రమత్తం చేయాలని, ఇటు 2-3 రోజుల పాటు కోతలకు వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి అయితే. ఏదైనప్పటికీ ముందా తుఫాను కారణంగా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఒక నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి, వరి కోతకు వెళ్ళొద్దని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటు ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, పాలేరులో వర్షం కురుస్తుంది. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోనూ వర్షం కురుస్తుంది. ఇటు ఏపీలో మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.